ఒకసారి అడవిలో ఒక తోడేలు నివసించేది. ఒకరోజు అది మాంసం తింటూ ఉండగా ఒక పెద్ద ఎముక దాని గొంతులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ఎముక బయటకు రాలేదు. చివరకు అది అడవిలో ఉన్న జంతువుల దగ్గరకు వెళ్లి సహాయం అడగాలని నిర్ణయించుకుంది. అది మొదటగా ఒక కొంగ దగ్గరకు వెళ్ళింది. దయచేసి నాకు సహాయం చెయ్యి. నా గొంతులో ఎముక ఇరుక్కుంది. నువ్వు నీ పొడవాటి ముక్కుతో దాన్ని తీసేస్తే నేను నీకు మంచి బహుమానమిస్తాను అని తోడేలు వేడుకుంది. కొంగ కొద్దిసేపు ఆలోచించింది. తోడేలు ప్రమాదకరమైన జంతువు అని తెలిసినా కొంగ జాగ్రత్తగా తన పొడవాటి ముక్కును తోడేలు నోటి లోపలికి పెట్టి గొంతులో ఇరుక్కున్న ఎముకను బయటకు తీసింది. తోడేలు వెంటనే ఊపిరి పీల్చుకొని సంతోషించింది. అప్పుడు కొంగ, ఇప్పుడు నాకోసం కొన్ని చేపలు పట్టుకొచ్చి ఇవ్వు అని అడిగింది. తోడేలు నవ్వుతూ, నీ తల నా నోట్లో పెట్టి బ్రతికి బయటపడినందుకు నువ్వే కృతజ్ఞతగా ఉండాలి. ఎక్కువ మాట్లాడితే నిన్నే తినేస్తాను అని గట్టిగా చెప్పింది. ఇది విని కొంగ భయంతో అక్కడి నుంచి ఎగిరిపోయింది. నేను ఎంత చాకచక్యంగా తప్పించుకున్నానో అని తనలో తాను అనుకుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత తోడేలు గొంతులో మళ్లీ తీవ్రమైన నొప్పి మొదలైంది. ఎముక గుచ్చుకున్న చోట గాయం ఏర్పడింది. అది బలహీనపడిపోయింది. దాహం వేసింది. నడవటం కూడా కష్టమైంది. అలా నడుస్తూ అదొక పెద్ద చెట్టు దగ్గరకు చేరుకుంది. అక్కడ చాలా జంతువులు గుమిగూడి ఉన్నాయి. ఆ జంతువులు తోడేలను చూసి, ఇదే కృతజ్ఞమైన తోడేలు, సహాయం తీసుకుని కృతజ్ఞత చూపలేదు అని మాట్లాడుకున్నాయి. కోతి, మేము ముందే చెప్పాం, ఇతరులకు మేలు చేయని వారు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు అంది. కోడి కూడా ఇలాంటి వారికి సహాయం చేయటం వ్యర్థం అని చెప్పింది. తోడేలు సిగ్గుతో తలదించుకుంది. అది తన తప్పును అర్థం చేసుకుంది. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. నొప్పి మరింత పెరిగింది. అది అలసిపోయి నేలపై కూర్చుంది. అదే సమయంలో ఒక కొంగ దూరం నుండి ఈ దృశ్యాన్ని గమనిస్తోంది. కొంగ దగ్గరికి వచ్చి, నేను నీకు మంచిగా సహాయం చేశాను, కానీ నువ్వు కృతజ్ఞత చూపలేదు. గుర్తుంచుకో, ఇతరుల దయను గుర్తించని వారు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు అని చెప్పింది. అలా చెప్పి కొంగ ఎగిరిపోయింది. తోడేలు తన జీవితంలో చేసిన తప్పును గ్రహించింది. కాని దానికిప్పుడు మిగిలింది పశ్చాత్తాపం మాత్రమే. నీతి: ఇతరుల సహాయాన్ని గౌరవించని వారు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు.